హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 390 వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బోనాల పండుగ రోజు మా ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన వ్లాగ్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూసేయండి. నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. సో మీరు ఎలా చేసుకుంటారు పండుగ అనేది కూడా నాకు చెప్పండి. తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ బోనాలు. సో నాకు చాలా చాలా ఫేవరెట్ పండుగ. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని అయితే మీరైతే మొత్తం చూసేయండి. సో ఆ రోజు మార్నింగే లేసేసి మేము అమ్మవారికి అయితే బోనం కుండలు ఉంటాయి కదా, సో అవి సపరేట్గా తెచ్చి అందులోనే పరమాన్నం అయితే చేస్తామన్నమాట. సో అందుకని గ్యాస్ పైన అలానే పెట్టేశాను. కొందరు అయితే వేరేలా చేస్తారండి. సో మా ఇంట్లో అయితే ఇదే రూల్. సో అందుకోసమని పరమాన్నం చేసి బోనం ప్రిపరేషన్ మొత్తం మనమే, సో ఎత్తుకోవడం కూడా మనమే అనమాట. సో ఆ రెండు వర్క్సే ఉంటాయి మనకి, బేసికల్ ఇంకేం వర్క్స్ ఉండవు. సో ఎలా చేశాను ఏంటి అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కామెంట్ ఆర్ లైక్ చేయండి. సబ్ చేసుకోవడం మర్చిపోదు. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వాచ్ ఇట్ ద వీడియో. చూసారు కదా, కంప్లీట్గా బోనం అయితే రెడీ చేసేసాను అనమాట. ఆఫ్టర్ దెన్ నేను రెడీ అయిన తర్వాత, సో ఇది ఈవినింగ్ అనమాట. మార్నింగ్ చేసిన మా ఇంటి బోనం అయితే నేను షార్ట్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈవినింగ్ కాబట్టి ఈ బోనాలు పోచమ్మకి, మైసమ్మకి, బంగారు మైసమ్మ టెంపుల్కి అయితే తీసుకెళ్ళాలి. సో మేము అక్కడ నుంచి మాకు చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో అందుకోసమనే మేము బంగారు మైసమ్మ దగ్గర కార్లో వెళ్ళి అక్కడ నుంచి బైవాక్లో వెళ్ళిపోయాం అనమాట బోనం తీసుకొని.
అక్కడ నుంచి బై వాక్ డిస్టెన్స్లో వెళ్ళిపోవాలి. సో బోనం అయితే కిందికి వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మేము చాలా అంటే దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్ ఉంటుంది మాకు పోచమ్మ టెంపుల్కి. సో అక్కడ వరకు బై వాక్లోనే వెళ్ళాలి. కొంచెం హార్డే, బట్ తప్పదు, ఇంకేం చేస్తాం, ఇయర్స్ వన్స్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో బై వాక్లో వెళ్ళాలి, బై వాక్లో రావాలి. సో బంగారు మైసమ్మ టెంపుల్ ఏంటంటే కొంచెం కొంచెం పక్కకే ఉన్నా కూడా అక్కడికి 2 బోనాలు ఎత్తాలి. సో అందుకోసమని ఒకటి అక్కడికి అనమాట. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత బోనం ఎక్కించి మళ్ళీ పోచమ్మ గుడికి బై వాక్లో వెళ్ళిపోవాలన్నమాట. సో చూసారా ఎంత హార్డ్ ఉందో. బోనాల పండుగ అంటాం కానీ కొన్ని టెంపుల్స్ అయితే ఎంత దూరం ఉంటాయి తెలుసా. బట్ తప్పదు, ఇంకా ఇయర్స్ వన్ కాబట్టి సచ్చినట్టు నడుచుకుంటూనే వెళ్ళాలి. మళ్ళీ దట్స్ వై రూల్, ఇంకా ఇది కూడా పోచమ్మ టెంపుల్కి నడుచుకుంటూనే వెళ్ళాలి అని మా పెద్ద మామయ్య. ఇంకా కారులో ఎందుకు, టెంపుల్కి నడుచుకుంటూనే వెళ్ళాలని. సో అక్కడ ఇక బోనం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ అనమాట ఇదంతా. సో మేము బోనాలు ఎక్కించి సైడ్కి నించిన తర్వాత చాలా బోనాలు వచ్చాయి. సో జస్ట్ ఒక క్లిప్ అయితే యాడ్ చేసాను అనమాట. ఏంటంటే అందరం ఒకసారి తీసేది ఒకప్పుడు బోనాలు, బట్ ఇప్పుడు ఏంటంటే కరోనా వచ్చినప్పటి నుంచి ఎవరిది వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అలా అనమాట. సో ఇంకా బోనాలు వస్తున్నాయి కానీ మేము కూడా కొద్దిసేపు చూసాము, అక్కడ చూసి ఎంజాయ్ చేసాము. మళ్ళీ ఇంకొకటి వాక్లోనే వెళ్ళాం కాబట్టి వాక్లోనే రిటర్న్ కూడా అయ్యాము. సో ఇచ్చేటప్పుడు ఈ వీడియో అనమాట. నేను జస్ట్ సెల్ఫీ వీడియో ఎలా వస్తుందని జస్ట్ ర్యాండమ్గా తీసా, బట్ దీంట్లో యాడ్ చేసింది అనమాట. సో ఇక ఇంతమంది మండి కలిసి వెళ్ళాం, కలిసి వచ్చామన్నమాట. ఇది నాకు తెలియకుండా తీసిన వీడియో. ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ చికెన్, మటన్, బోటి, తలకాయ, కాళ్ళు, యాట కోసం కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సో ఇంట్లో అందరం చాలా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయాలంటే పెట్టి పుట్టాలి సార్, సీరియస్లీ అంతే. కేవలం ఫెస్టివల్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు, ఫెస్టివల్స్లో ఎంజాయ్ చేయడం. సో ఫైనల్గా అయితే ఒక డ్యాన్స్తో ఎండ్ చేసామన్నమాట ఆ డేని. సో అందరం చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నవ్వుకోకండి, ఓకేనా, డ్యాన్స్ చూసి. ఏ ఫెస్టివల్ అయినా సరే మా ఇంట్లో ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో అందులో ఎవరు ఉండరండి, మా ఇద్దరు మావయ్యలు, మా మమ్మీ, మా పిన్ని, నేను, అంతే 5 మెంబర్స్, ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే మా ఫ్యామిలీ. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.